ఓ కారు, ఓ బైకు, ఓ ఇల్లు, ఓ భూమి ఏదైనా కానియ్యుర్రి ఒక్కసారి వేరేటోళ్లకు అమ్మి కాయిదాలు కల్పలు రాసుకున్నామంటే ఇక వాటి మీద మనకు హక్కు ఉండదు. కాకపోతే అమ్మేటప్పుడే ఏముంది ఏం లేదనే ముచ్చట్లు ఒకటికి రెండు మాటలు చూసుకొని అమ్మాలి. కానీ ఆ వరంగల్ జిల్లాలో ఒక ఆయన 5 ఏళ్ల కింద భూమి అమ్మి ఇప్పుడు నా భూమి నాకు కావాలి అని అడుగుతుండట. మరి అమ్మిన 5 ఏళ్లకు మళ్ళీ ఏమిటికి కావాలంటుండో మీరే చూడుర్రి. వరంగల్ జిల్లాలో ఎంత ఇచ్చంతరమైన పంచాయతీ అయింది చూడు. చెన్నారావుపేట మండలం కోపాకుల పాళ్లుండకి రైతు పేరు జైపాల్ రెడ్డి. ఈయనకు ఈరియా తండ దగ్గర పట్ల 6 ఎకరాల భూమి ఉండనట. అయితే ఇంట్లో పరిస్థితులు బాగాలేక దాన్ని రాధారఫ్ ప్రతాప్ రెడ్డి అనేది రైతుకు 5 ఏళ్ల కింద అమ్మిండు. రిజిస్ట్రేషన్ బీజిస్ట్రేషన్ అన్ని ఒడిచినాయి కూడా. ఇక 5 ఏళ్ల కింద ఉన్న రైతు ఊకుంటాడా? ఆయన వ్యవసాయం చేయకుండా ఓ ఇద్దరికి 3 ఎకరాల చొప్పుల కవులకి ఇచ్చిండట. ఇగో గీడనే వచ్చింది అసలు చిక్కు. మరిగా భూమిలో వెనకటి రాజాక రాజులు బంగారమే దాచిపెట్టిరో లేకుంటే పాత దేవుని గుళ్ళు ఏమైనా ఉన్నాయో మనకైతే తెలియదు గాని శెలక దున్నుతున్న రైతులకు బంగారం దొరికిందట భూమిలా. యోగిడ ఫోటోలా లవ్పడుతున్నాయి చూడు. గివ్వేగా సొమ్ములు. ఇటువంటి బొచ్చడు దొరికేటాలకు వాటిని పొలం చేస్తున్న రైతులు షేరి సగం పంచుకున్నారట. ఈ ముచ్చట అటు ఇటు పోయి పొలం అమ్మిన జైపాల్ రెడ్డికి ఎరకైంది. చెల్, నేను అమ్మిది పొలం మాత్రమే, కానీ అందులో చెట్లు పుట్టలు భూమిలో ఏమైనా ఇల్వగల్ల సొమ్ములు వెళ్తే అవన్నీ నావే, నాకు సుత వాటా ఉంటది అని అడిగితే పోవా భూమి అమ్మినవు అయిపోయింది, ఇక వీటికి నీకేం సంబంధం అని చెప్పారట వాళ్ళు. అగో పొలం అమ్మిన రైతుని అడుగుదాం. ఏం సంగతే పెద్ద మనిషి, పొలంలో నిజంగానే బంగారం దొరికిందా? గత 5 సంవత్సరాల కింద నా కుటుంబ అవసరంతో భూమి 6 ఎకరాల భూమి అమ్మిన రాధారఫ్ ప్రతాప్ రెడ్డికి. అతను కొన్నాక కౌలుకి ఇచ్చిండు, లంబోళ్ళకి కౌలుకి ఇచ్చిండు. ఆ లంబడ పేరు బూక్యా బాలు. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది. సుమారు 1/2 కిలో అంటున్నారు. దాన్ని ప్రతాప్ రెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయటికి రాకుండా మాకు వాటాకి రాకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై తగు విచారణ చేసి ఆర్కియాలజీ వాళ్ళు మాకు రావాల్సిన సొమ్మును మాకు ఇప్పించాలని కోరుతున్నాం. సరే, వెళ్ళిన బంగారంలో వాటా ఇస్తలేరని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిరు కదా, జరసేపు నీ మాటే సై అనుకుందాం. ఒకవేళ బంగారమే కాకుండా పుర్రెలు బొర్రెలు చచ్చిపోయిన మనసులో బొక్కలే వెళ్ళి ఉంటాయి. వాటి మీద కొన్నుల మీదనే కదా కేసు అయ్యేది. ఆ కేసు నువ్వు భరిద్దువా అని కొందరు అడుగుతుంటే భూమి అమ్మేటప్పుడే ఏం వెళ్ళినా సుత నాదే, లాభమైనా నష్టమైనా నేనే బర్రాయిస్తాను ఏమైనా కాగితం రాసుకుంటే ఇలా నీకు వాట వచ్చేదని కొందరు అంటుర్రు. మొత్తానికి భూమి అమ్మినాక ఎసుంటి హక్కు ఉండదనేది చాలా మంది అంటున్న మాట. ఇంకో దిక్కు బంగారం వెళ్ళిందనే ముచ్చటరికై పొలం నేను కౌలు చేస్తా అంటే నేను కౌలు చేస్తా అని చెప్పి కొన్న రైతింటికి చాలా మంది రైతులు లైన్ కడుతురాట. మరి ఈ ముచ్చట పురావస్తు శాఖ అధికారులకు ఎరకైందో లేదో గాని ఓ పాలి నజరీరు సార్లు ఊరికే పంచాయతీ దిగుతుంది అని అనుకోబట్టి ఇంకొందరు. మరి భూమిలో బంగారం వెళ్తున్న ఈ భూమి పంచాయతీ ఎట్లా దింపుతారో ఏమో చూడాలి అధికారులు.